34 డివిజన్లో మెయిన్ రోడ్డుకి లోపల కార్పొరేటరు గవర్నమెంట్ రోడ్లో పేవ్మెంట్ ఆక్యుపై చేసుకొని రూములు కట్టుకొని ఉన్నాడు. ఈయన పేరు అక్బర్ అంట. ఈయన 34 డివిజన్లో కార్పొరేటర్గా గెలిచినాడంట. గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకుంటూ వీళ్ళని కార్పొరేటర్గా గెలిచింది. గవర్నమెంట్ ఒక రోడ్లని ఆక్యుపై చేసుకొని పేవ్మెంట్ల మీద రూములు కట్టుకున్నారు జబర్దస్తిగా. అలా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. మీరే కదా కార్పొరేటర్ మనుషులే కదా ఇద్దరు. 1 వీక్లో కార్పొరేటర్ ఇది ఖాళీ చేయకపోతే బుల్డోజర్ తీసుకొచ్చి పగలగొట్టేస్తాం. ఖాళీ చేసేమని చెప్పి అబ్బర్కి. లేకపోతే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి ఆయన మీద. డెఫినెట్గా వీళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్ హోదాలో ఇలా వచ్చి సమాజాన్ని మొత్తం తినేస్తున్నారు వీళ్ళు. చిన్నోళ్ళు బీదోళ్ళు ఎక్కడన్నా వాళ్ళకున్న సొంత స్థలాల్లో ఇల్లులు కట్టుకుంటే ఏమాత్రమైన డీవియేషన్స్ పోతే రోడ్డు వచ్చి వాళ్ళ ఇళ్లను కూల్చేస్తారు. ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి ఒక కార్పొరేటర్గా గెలిచి కార్పొరేటర్ రోడ్డు మీద షెడ్లు వేసేసుకొని పర్మనెంట్ ఆఫీస్ పెట్టేసుకున్నాడు. ఇది 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గెలిచిన కార్పొరేటర్ పరిస్థితి. ఈ పక్కన రోడ్లో సేమ్ కాలువ మీద మొత్తం ఇది కాలువ. ఒక నిమిషం రామ్మ, ఇట్లా కాలువను మూసేసేసి కాలువ పక్కన ఉన్న పేవ్మెంట్ మీద వైఎస్ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నిధులతో ఆరో వాటర్ ప్లాంట్ పెట్టేసి ఈ జగ కూడా ఆక్యుపై చేసేసుకున్నారు. ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఒక విషయము. అసలు రోడ్లను ఆక్యుపై చేసే హక్కు ఎవరు ఇచ్చినారు వీళ్ళకి? కాలువను రోడ్లో తీసుకొచ్చేసేసి వీళ్ళ రూములు కట్టుకోవడానికి కాలువలు కూడా జరిపేసుకున్నారు. ఇది ఈ యొక్క ఎంపీ గారి యొక్క పరిపాలన. ఈ ఎంపీ గారిని కడప పార్లమెంట్ లో గెలిపించుకునేది నాడు నేడు ప్రోగ్రాం కింద ఇది కట్టారు. ఇది అన్ఫినిష్డ్. ఈరోజు నాడు నేడు ప్రోగ్రాం కింద గత ప్రభుత్వము మేము ఏదో చేసాం స్కూల్స్ కంటా ఉంది. ఈరోజు కడప నియోజకవర్గంలో నడినొడ్డున ఇదే డివిజన్లో అప్పుడు మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం ఉన్న ఏరియా ఇది. ఆయన ఇల్లు ఇక్కడికి 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఈ స్కూల్లో నాడు నేడు ప్రోగ్రాం కింద డబ్బులు ఖర్చు పెట్టి చేసిన నిర్వాహకం ఇది. వీళ్ళకి 5 సంవత్సరాల్లో ఈ యొక్క క్లాస్ రూమ్ బిల్డింగ్స్ పూర్తి చేసి విద్యార్థులకి అందుబాటులో తేయకుండా ఊరికే ప్రబల్భాలు పలికి ఏదో చేశాము స్టూడెంట్స్కి అని చెప్తున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఇంత మెయిన్ స్కూల్, అమ్మాయిలు చదివే స్కూల్ ఇది. ఇంత పెద్దగా స్ట్రెంత్ ఉంది. ఎంత ఉందమ్మా స్ట్రెంత్? మొత్తం 577 స్ట్రెంత్ ఉంది. హెడ్ క్వార్టర్స్లో ఉన్న స్కూల్లో గత ప్రభుత్వ నిర్వాహకం ఇది. అన్నీ పూర్తి చేశామని చెప్పుకునే వాళ్ళకి ఏమీ చేయలేదని దానికి ప్రత్యక్షంగా నిదర్శనం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి వీటిని ఫినిష్ చేసి మళ్ళీ స్కూళ్ళకి అలాట్ చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. డెఫినెట్గా అది ఫినిష్ చేసి ఈ స్కూల్కి అప్పచెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించేసి సరిగ్గా చదువుకునే విధంగా మనము సరైన యొక్క పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉంది. పిల్లలు మొత్తం తాగుతూనే ఉన్నారు అక్కడ. అస్సలు ఉండలేకుండా మేడం మేము ఎక్కువ గంజాయిలు చెప్తే సీసీ కెమెరాలు తగిలించిన కంప్లైంట్ గానీ ఇచ్చిన మీతో జరుగుతుంది అని ఎవరు వచ్చి చేయలే. మాకి ఒక కెమెరా పెట్టండి మేడం అక్కడ. ఎవరైనా తప్పు మీరందరి మధ్యలో సాక్షి న్యూస్ లో వచ్చింది ఎమ్మెల్యే కెమెరాల కోసం హాస్పిటల్లో ₹1,00,000 డబ్బులు ఇవ్వమంది అని చెప్పేసి. డెఫినెట్ గా మేము హాస్పిటల్ వాళ్ళకి చెప్పినాము, ₹1,00,000 ఎస్పీ ఆఫీస్ లో ఎస్పీ పేరు మీద చెక్కులు ఇవ్వండి. కడప నిండా కెమెరాలు పెట్టాలా. ఈ రోజు పాత ప్రభుత్వం వలన మన దగ్గర పైసలు లేవు. ఇది P4 మోడల్. పబ్లిక్ కూడా ఈ యొక్క కడప డెవలప్మెంట్ కోసము పార్టిసిపేట్ చేయాలా. ఇంతమంది హాస్పిటల్ కి ఈ కడప కార్పొరేషన్ గాని పోలీసు వాళ్ళు గాని సర్వీస్ చేస్తా ఉన్నారు. ఈ కడపలోని ప్రజల వల్లనే ఈ హాస్పిటల్లో ఇంత డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళకు కూడా మన కడప మీద బాధ్యత ఉంది. కడపలో వాళ్ళు సంపాదించుకున్న లక్షలో 10 పైసలు సేవ చేసేదానికి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది అని మాత్రమే ఈ రోజు మీరందరూ వచ్చేసేసి చెరి ₹1,00,000 నర్సింగ్ హోమ్ వాళ్ళు కానీ హాస్పిటల్ వాళ్ళు పెట్టండి. అది
ఎస్పీ గారి పేరు మీద చెక్కు పంపించండి. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డబ్బుతో సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్పేసి ఈ కార్పొరేట్ పరంగా ప్రజల ద్వారా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ వంతు సాయం ప్రజలకు మళ్ళా రివర్స్ చేయాలి. కాబట్టి అది డెఫినెట్ గా అడిగినానని ధైర్యంగా కూడా చెప్తున్నాను. వాళ్ళకు చెప్పాము, మీరు ఈ యొక్క ప్రజల జబ్బులు వస్తే వాళ్ళు పోయి హాస్పిటల్ పెట్టి వాళ్ళు పెట్టిన ఫీజుల ద్వారానే మీరు ఇంత పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది. మీరు సంపాదించుకునే లక్షలో 10 పైసలు మీరు కూడా సాయం చేయాలి కడప కోసము. డెఫినెట్ గా పోలీసు వాళ్ళని అడిగితే సంవత్సరం రోజుల నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కెమెరాలు పట్టే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదంటున్నారు. మీరేమంటున్నారు? గవర్నమెంట్ పెట్టాలి అని అంటున్నారు. గవర్నమెంట్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తము పాత ప్రభుత్వంలో మొత్తం తినేసేసి మొత్తం ఖాళీ చేసి ఖాళీ మీద కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఆ వడ్డీలు కూడా ఇప్పుడు కట్టిస్తున్నారు. కానీ ఎన్ని కారణాలు చెప్పడం కంటే మనము ఒక 10% మంది ధనవంతులు ఉంటారు, ఒక 20% మంది కటిక బీదోళ్ళు ఉంటారు. వీళ్ళు ఒక 10 పైసలు తీసేసి ఆ బీదోళ్ళకు పెడితే వీళ్ళకి పోయే నష్టం లేదు, ఆ బీదోళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకనే మేము వీళ్ళని అడిగినాం, మీరు కూడా సాయం చేయండి కడప కోసము. సీసీ కెమెరాలు పెట్టాల్సి వస్తా ఉంది. ఎందుకంటే విపరీతంగా గాంజాకు యువత అలవాటు పడింది. వీళ్ళనంతా కంట్రోల్ చేయాలంటే నిఘా వ్యవస్థను మనం పెంచుకోవాల్సి ఉంటది. దానికోసమే అడిగినాము. దాని మీద ఇక ఏ పని లేనట్టు బులుగుబాటి పేపరు మీడియా మన మీద స్టోరీ బోర్డులు చేయడంతో వాళ్ళ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకున్నా మీ ఎనర్జీ వేస్ట్ అయితే తప్పితే మేము తీసుకున్న నిర్ణయానికి ఎనికిపోవడం అంటూ జరగదు. ఓకే, ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్స్ అడిగినామో దాంతో పాటు మిగతా దాంట్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ వంతు కడపను డెవలప్ చేయడానికి, కడపలో ఉన్న పేద ప్రజలను ఆడుకోవడానికి వాళ్ళ వంతు సాయం చేయాలి. అదే P4 మోడల్. P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. అంటే ప్రజలు కూడా ఈ యొక్క మన అడ్మినిస్ట్రేషన్ లో పరిపాలనలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసుకొని మన యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఇదే P4 మోడల్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. కాబట్టి డెఫినెట్ గా మేము కూడా వాటికి కట్టుబడి ఉన్నాము. తొందరలో సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ గాంజా తాగి ఈ వ్యసనాలు చేసుకుంటా సామాన్యులను భయభ్రాంతులు చేసుకుంటా ఆడపిల్లలను భయభ్రాంతులు చేసుకుంటా ఉండే వాళ్ళ చోటల్లా ఇందుకే కెమెరాలమ్మ అడిగింది. ఇందుకే దీని మీదనే ముందుకు పోతున్నాం. నేను అదే చెప్తున్నాను. ఇదంతా కంట్రోల్ చేయాలంటే మనం కెమెరాలు పెట్టుకోవాలి కడపలో. ఆ కెమెరాల కోసమే ఈ పని చేస్తా ఉన్నాము, ఇంత కష్టపడతా ఉన్నాము. డెఫినెట్ గా 1 నెల కాలంలో ఈ దాంట్లో మనం అనుకున్న P4 మోడల్లో పోయి సక్సెస్ అవుతాము. సక్సెస్ అయినాక పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. వాళ్ళ పేరు మీదే ఎస్పీ పేరు మీదే చెక్ ఇమ్మని చెప్పినాం. మాధవిరెడ్డి మేడం చంద్రబాబు నాయుడు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి హాస్పిటల్స్ చెప్పింది. నేను చెప్పానన్నా ధనికులము మన దగ్గర ఉన్న ₹1 పేదోళ్ళకి ఇస్తే పోయే నష్టం లేదని చెప్పినాం. ఆడేం స్పెషల్ స్టోరీ బోర్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనమే చెప్పినామనే చెప్తున్నాం. కాబట్టి మాలాంటి వాళ్ళము ఒక 10 పైసలు సాయం చేసి కడపను అభివృద్ధి చేసుకోవడంలో మనమే ముందుకు పోవాలి. కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని సాయం చేయమని అడుగుతాం. డెఫినెట్ గా అడుగుతాం. వీళ్ళనే కదా కడపను బాగు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బేదోళ్ళు బీదోళ్ళు ఉంటారు. ఈ ఆడపిల్లల జోలికి మగపిల్లలు వచ్చి రాత్రి ఏదైనా అఘాయిత్యం చేస్తే ఎవరు కాపాడతారు? కాబట్టి పోలీసు వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి. వాళ్ళెంతసేపు పెట్రోలింగ్ తిరుగుతారు. సో వాళ్ళకు కూడా ఒక నిఘా వ్యవస్థ పెడితే మొన్న ఆడ హత్య జరిగింది. ఆడే కెమెరా ఉంటే ఇమీడియట్ గా ఎవడు హత్య చేసినాడు ఇమీడియట్ గా తెలిసిపోద్ది. వీళ్ళింట్లో దొంగతనం జరిగింది, ఆడ కెమెరా ఉంటే ఎవడు వచ్చాడు ఎవడు పోయాడు దొంగతనం ఎందుకు జరిగింది మన పట్టుకోవడానికి ఉంటుంది. సో నేరం చేసే వాళ్ళకి కూడా కెమెరాలు ఉన్నాయంటే కొంచెం భయపడతారు. కాబట్టి డెఫినెట్ గా నువ్వు చెప్పిన సమస్య మీదనే వర్క్ చేస్తున్నామమ్మా. డెఫినెట్ గా ఎవరేం తిట్టినా ఎవరేం చేసినా కడప బాగు కోసం మాత్రమే పని చేస్తాము. ఏదైనా కానీ దాన్ని డెఫినెట్ గా మేము తొందరలో సక్సెస్ అవుతాము.